అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం నవంబర్ మాసం 19వ తేదీ బుధవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ మహాకాళి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు అనుకూలత ఏర్పడుతుంది. కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. మనోధైర్యం ఏర్పడుతుంది. ఒక ముఖ్యమైనటువంటి పనిని అడ్డకాలకు పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. సిద్ధి ఏర్పడుతుంది. బుద్ధి బలంతో పనులు పూర్తి చేస్తారు. తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు. మీ యొక్క రంగాలలో శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది. ఆనందంగా పనిచేసి గొప్పవారు అవుతారు. అజాగ్రత్త వద్దు. కీలక వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. ఆచితూచి వ్యవహరిస్తారు. శ్రేష్టమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. శుభవార్తలను వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు. సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. కీలక విషయాలలో న్యాయంగా పరిశీలించి నిర్ణయాలను తీసుకుంటారు. బంధుమిత్రులను ఆదరిస్తారు. ఒక ముఖ్యమైనటువంటి ఆలోచనను ఆచరణలో పెడతారు. సమాజంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులు తొలగున మానసిక ప్రశాంతత కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆనందంగా ముందుకు సాగుతారు. పెద్దల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా మేలు చేకూరుతుంది. ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది. కాలాన్ని మంచి కార్యక్రమాల కోసం వినియోగిస్తారు. అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తారు. మేలు చేకూరుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు. కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయనివ్వద్దు. ఆర్థికంగా శుభ ఫలితాలు అందిన అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. ఇబ్బందుల నుంచి బయటపడతారు. అనవసరమైనటువంటి విషయాలను పెద్దవి చేసి చూడటం సరికాదు. అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. కీర్తిని గడిస్తారు. కృషికి తగినటువంటి ప్రతిఫలం సిద్ధిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే సమస్యలు తొలగున కొత్త ప్రయత్నాలలో జాగ్రత్తలు పాటిస్తారు. కుటుంబ సభ్యులతో సానుకూల సంభాషణలు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రారంభించినటువంటి పనులు తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు. అదేవిధంగా నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. నూతన లాభాలను అందుకుంటారు. చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు. సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగిన పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు. గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు. దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేస్తారు. గృహమున శుభ కార్యక్రమాలు జరిగిన సంఘంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన స్థిరాస్తి వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ప్రశంసలను అందుకుంటారు. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయట విచిత్రకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన వస్తు లాభాలు ఏర్పడిన పాత మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు.
వ్యాపారాన్ని విస్తరిస్తారు, లాభాలను అందుకుంటారు, సందర్భానుసారంగా ముందుకు సాగుతారు. సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. మానసిక దృఢత్వం ఏర్పడుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగంలో నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు. ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి. ఓర్పు తగ్గకుండా చూసుకుంటారు. శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థితికి ఎదుగుతారు. వ్యాపారులకు శుభకాలమనే చెప్పవచ్చు. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసరమైనటువంటి విషయాల గురించి అతిగా ఆలోచించవద్దు. ఆర్థికంగా